ఆనందం ఉందా? ఈ రోజు నీకు పెళ్ళైతే సంతోషమేమో, బిడ్డలు పుడితే సంతోషమేమో, ఉద్యోగం వస్తే సంతోషమేమో, ప్రమోషన్ వస్తే సంతోషమేమో, జీవితం కొంతవరకు క్షేమంగా వెళ్ళిపోతుందని సంతోషమేమో. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ సంతోషము జరిగిన సంఘటనల మీద మాత్రమే ఆధారపడుతుంది. ఒకవేళ సంఘటనలు ఒక్కసారి కారు మారితే కళ్ళ ముందు చూసే వాళ్ళు చనిపోతున్నారు, బాగా భయంకరమైన భాషలు చచ్చిపోతున్నారు, వెళ్ళిన వ్యక్తి తిరిగి రావడం కుదరడం. కారణం ఏంటి? మానవుని యొక్క పాపం. నిజమైనటువంటి సంతోషం ఒకే ఒకటి. నిజమైన సంతోషం నీకు కావాలంటే ఏమున్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా, తినడానికి లేకపోయినా, ఉండడానికి లేకపోయినా, చేయడానికి లేకపోయినా, హృదయమైనంత సంతోషానికి కారణం ఒకటే, యేసు క్రీస్తు ప్రభువాన్ని నీ సురక్షితంగా అంగీకరించు. యేసయ్యా, నేను పాపిని, నా పాపమును క్షమించు, నా హృదయాన్ని మార్చుకోలేకపోతున్నాను, ఏ విధము చేతనైనను, ఏ కార్యము చేతనైనను నేను ఎంత ఇచ్చిన నా హృదయం మారడమలా, నా హృదయం మార్చగల దేవుడు నువ్వు ఒక్కడే కదా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు అని ఒక్క మాటను చెప్పగలిగితే, ఈ రోజు దేవుడు నీ హృదయాన్ని చూసే దేవుడు. నీ హృదయంలో ఒక్క చిన్న స్థానం ఆయనకి ఇవ్వగలిగితే నీ హృదయాన్ని మార్చి నేను సంపూర్ణంగా చేసి సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, సమాధానం